హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డేటా సెట్స్ అంటే ఏంటి, అసలు అందులో ఏమేమి ఉంటాయి, దానివల్ల యూజెస్ ఏంటో చూద్దాం. వన్స్ యూ స్టార్ట్ యువర్ ఆర్ ప్రోగ్రామ్, దేర్ ఆర్ ఎగ్జాంపుల్ డేటా సెట్స్ అవైలబుల్ విత్ ఇన్ ద ఆర్ అలాంగ్ విత్ ద లోడెడ్ ప్యాకేజెస్. యూ కెన్ లిస్ట్ ద data sets by their names and then load a data set into the memory to be used in your statistical analysis. అంటే డేటా సెట్స్ అంటే మనకి ప్యాకేజెస్తో పాటు శాంపుల్ డేటా కూడా వస్తుంది అనమాట. ఎందుకు? ఎనాలిసిస్ చేసుకోవడానికి, మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ డేటా సెట్స్లో ఉండే డేటా అనేది మనకు యూజ్ అవుతుంది. యూ కెన్ లిస్ట్ ద డేటా సెట్స్ బై దేర్ నేమ్స్ అండ్ దెన్ లోడ్ ఏ డేటా సెట్ ఇన్ టు ద మెమరీ టు బి యూజ్డ్ ఇన్ యువర్ స్టాటిస్టికల్ అనాలిసిస్. సో మరి డేటా సెట్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి, వాటిని ఎలా చూడాలి అనే ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ అసలు డేటా సెట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఒకసారి యాక్చువల్గా ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. సో నేను డేటా అనే ఫంక్షన్ని టైప్ చేస్తున్నాను ఇక్కడ. డేటా డేటా. సో మనకి చేసిన తర్వాత డేటా సెట్స్ ఇన్ ప్యాకేజ్ డేటా సెట్స్లో ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయి డేటా సెట్స్ అనే ప్యాకేజ్లో. ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ ప్యాసింజర్స్, బీజే సేల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. తర్వాత కిందకు వచ్చినట్టయితే ఇంకా ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయో ఐడి, ఓకే, ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి ఇక్కడ. సో నేను ఇప్పుడు డేటా సెట్స్ ఇన్ ప్యాకేజీ మాస్, ఓకే, నేను ఒకసారి క్లోజ్ చేసేస్తున్నాను. డోంట్ సేవ్. మళ్ళీ ఆన్ చేస్తున్నాను మన ఆర్ స్టూడియోని. సో ఇక్కడ హిస్టరీ కనబడుతుంది నాకు. ఈ హిస్టరీని కూడా ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను. సారీ. సో ఇక్కడ బ్రష్ బటన్ ఉంది కదా, దాంతో మనం క్లీన్ చేసుకోవచ్చు మన ఎన్విరాన్మెంట్ని. ఓకే. సో తర్వాత వీటిని కూడా క్లోజ్ చేస్తున్నాను. డోంట్ సేవ్. సో ఇక్కడ డేటా అనే ఫంక్షన్ని టైప్ చేస్తున్నాను. సో మనకి ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయి, ఏమేమి డేటా సెట్స్ ఏ ప్యాకేజెస్లో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఆ డేటా సెట్స్ని మనం డేటా సెట్స్లో ఉండే డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే. డేటా సెట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన తర్వాత మనకి బీజే సేల్స్ డేటా విత్ లీడింగ్ ఇండికేటర్ అని కనబడుతుంది కదా, ఇది ఒక డేటా సెట్. సో ఈ డేటా సెట్ని కాపీ చేసుకుంటున్నాను నేను. కాపీ. సో డేటాలో సో ఆ డేటా సెట్ నేమ్ ఇచ్చాను. నేమ్ చేసినప్పుడు మీకు రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ డేటా బీజే సేల్స్ అనే డేటా సెట్లో మనకి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి. బీజే సేల్స్ అనే వేరియబుల్, బీజే రెండు వేరియబుల్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఓకే. సో నేను సమరీ అంటే బీజే సేల్స్లో ఏమేమి ఉన్నాయి చూసుకోవడానికి సమరీ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. SUMM ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. సమరీ ఆఫ్ బీజే సేల్స్ ఎంటర్ చేస్తున్నాను. చూసినట్టయితే ఈ బీజే సేల్స్లో ఈ డేటా ఉంది. ఓకే. సో నాకు యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ పర్పస్ చూద్దాము. కార్స్ సో నేను మాస్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. మాస్ ప్యాకేజ్ ఆల్రెడీ ఇక్కడ మాస్ ప్యాకేజ్ ఉందా చూడండి. కంట్రోల్ F, సారీ, ఓకే, కంట్రోల్ F అంటున్నాను. ఇక్కడ మనకి మాస్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యి లేదు. ఇప్పుడు మాస్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మీరు సింపుల్గా ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇది లోడ్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు లైబ్రరీ మాస్ అని చెప్పి ఎంటర్ చేసినట్టయితే మీకు మాస్ ప్యాకేజీ మీ దాంట్లోకి ఎన్విరాన్మెంట్లోకి ఇప్పుడు లోడ్ అవుతుంది. సో లైబ్రరీ మాస్ అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, లైబ్రరీ మాస్ అని ఎంటర్ చేయగానే మాస్ అనేది చెక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు డేటా తోటి నాకు ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయో చూసుకుంటున్నాను. మాస్
మాస్ కనపడుతుందో లేదో చూడండి, సారీ. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మాస్ డేటా సెట్ కూడా మాస్ అనే ప్యాకేజ్లో ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ cos93 అనేది ఒక డేటా సెట్ ఉంది. cos93లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నాను నేను. ఓకే, cos93లో శాంపుల్ డేటా. ఓకే, ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి cos93 అనే వేరియబుల్ ఒకటి ఉంది. సో నేను ఇక్కడ ప్యాకేజీతో చూసుకున్న సమ్మరీ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది, అందులో ఉన్న డేటాని మనం చూడడానికి యూజ్ అవుతుంది. SUMMARY. ఓకే, సమ్మరీ cos93. సో ఇందులో ఇంత డేటా ఉంది, మిన్ వాల్యూ, మీడియన్. సో ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కావాల్సిన ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీరు దీని మీద క్లిక్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఆ ప్యాకేజ్ అనేది లోడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్డ్ అనమాట, అంటే మనకి ఇన్స్టాల్ చేసేటప్పుడే డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీకు తెలియని ప్యాకేజ్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇన్స్టాల్ కొట్టుకొని ఇక్కడ నుంచి మనం లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇన్స్టాల్ ఏదైతే మీకు తెలియని ప్యాకేజ్ నేమ్ ఉందో ఆ ప్యాకేజ్ నేమ్, అంటే మీకు రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది ఫ్యూచర్లో. సో మనకి ఈ ప్యాకేజ్ అవసరం అని, ఇవేమీ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిని క్లిక్ చేసుకుంటే మనకు వచ్చి లోడ్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఏమేమి వాడుకోవచ్చు, లైబ్రరీ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే రిక్వైర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని కూడా మనం కావాల్సిన ప్యాకేజ్ని మన ఎన్విరాన్మెంట్లోకి, ప్రెజెంట్ ఎన్విరాన్మెంట్లోకి మనం లోడ్ చేసుకుంటాం. లేదు నాకు అసలు ఇక్కడ మాస్ అనే ప్యాకేజే మీకు కనపడలేదు అనుకుందాం, అప్పుడు మీరు ఏం చేస్తారు, మాస్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేసి ఇన్స్టాల్ కొడితే మీకు దగ్గరలో ఉన్న CRAN నుంచి మనకి ఆ ప్యాకేజ్ అనేది వచ్చి లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫ్యూచర్లో ఉండకూడదు మీకు ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది, అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.